బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ జిల్లా బయ్యవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. 10 సెంట్ల స్థలం కోసం భర్తనే చంపింది ఓ భార్య. గత కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య స్థలం విషయమై వివాదం నడుస్తోంది. నిన్న కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది. స్థలం అమ్మడానికి వీల్లేదని భర్త తెగేసి చెప్పడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా తేలింది. భర్త తాగే మందులో పురుగుల మందు కలిపి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుని భార్య శివలక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సెక్షన్ 302, 201 కింద కేసులు నమోదు చేశారు. ఈరోజు బయ్యవరం గ్రామం ఎస్సీ కాలనీలో రాబడిన సమాచారం మేరకు బరుగు వెంకయ్యమ్మ నాకు ఇచ్చిన ఫిర్యాదు ఏమిటంటే, తన కొడుకు బరుగు గోవిందు 2015లో కొనపల్లి శివలక్ష్మిని యలమంచి చెందిన లేడీని వివాహం చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయ ప్రకారం ఇరువురు వివాహం జరిగింది. వారిరువురు కూడా అప్పటి నుండి కూడా సంతానం కలగలేదు. ఆ తరువాత వీరిరువురికి మనస్పర్ధలు వచ్చినాయి. మనస్పర్ధలతో ఈయన మద్యం అలవాటు చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఎవరైతే భార్య ఉందో ఈ యొక్క బరుగు గోవిందుని ఎప్పుడు కూడా టార్చర్ పెట్టేది. ఆ సమయంలో ఫిర్యాదు వెంకయ్యమ్మ కొడుకు కోడలు సర్ది చెప్పినా కూడా కోడలు వినలేదు. వినకుండా తనకు ఏదైతే హైవే పక్కన ఉన్న 10 సెంట్లను కూడా అమ్మమని తన భర్తని ఇప్పుడు బలవంత పెట్టేది. దానికి ఇద్దరు ఫిర్యాది కొడుకు ఇద్దరు కూడా అందుకు అంగీకరించకపోవడం వల్ల తరచూ వాళ్ళతో గొడవ పడుతుండేది. చనిపోయిన బరుగు గోవిందు ముక్కంట నొరగలు తొక్కుతూ గట్టిగా మూలుగుతూ శబ్దం చేయగా వెంటనే అక్కడ పడుకున్న తల్లి లేచి చూడగా ఆ నొరగలు తొక్కుతూ కనిపించడం జరిగింది. అందుకు ఆమె వెంటనే గట్టి కేకలు వేస్తూ ఇరుగురు వేలు పిలిచింది. ఆ నొరగలు వెంట వస్తున్న ఆ నొరగను చూసి స్మెల్ వచ్చింది. ఇదేంటంటే పొలానికి కొట్టే పురుగుల మందు అనమాట. పురుగుల మందు వాసనకు వచ్చిందని వాళ్ళందరూ కలిసి గట్టిగా నిలదీసి అడిగినారు. ఆమె నిలదీసారక ఆమె నా భర్తని మద్యంలో పురుగుల మందు కలిపి తాగించానని చెప్పడం జరిగింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ జిల్లా బయ్యవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. 10 సెంట్ల స్థలం కోసం భర్తనే చంపింది ఓ భార్య. గత కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య స్థలం విషయమై వివాదం నడుస్తోంది. ఇక ఇదే అంశంపై లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఈ ఘటన పూర్వాపరాలేమిటి? రమణ, ఇది చాలా బాధాకరమైన ఘటన. ఎందుకనంటే విశాఖపట్నంలో పండుగ ఒక విషాదం నెలకొనుంది. సాక్షాత్తు భార్య భర్తని హత్య చేసిన ఉదాంతం అక్కడ అందరూ కూడా చూసి వాళ్ళందరినీ కూడా తీవ్రమైన విషాదంలోకి నెట్టింది. ముఖ్యంగా కసింకోట మండలానికి చెందిన ఆమె భర్తతో గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ ఇరువురి మధ్యన కూడా పిల్లలు కలగలేదు అన్న మనస్తాపంతో వాళ్ళిద్దరి మధ్యన కూడా వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తన భర్తకున్న ఆస్తిని, ఒక 10 సెంట్ల భూమిని ఆస్తిని అమ్మి ఆ డబ్బులు ఇవ్వాలని కోరగా అందుకు భర్త అలాగే భర్త యొక్క తల్లి, అంటే ఇప్పుడు ఎవరైతే నిందితురాలు ఉన్నారో ఆమె యొక్క అత్త, వాళ్ళెవరూ కూడా ఒప్పుకోలేదు ఆస్తి అమ్మడానికి. ఈ నేపథ్యంలో వాళ్ళ మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. మద్యానికి బానిస అయిన భర్తకి పురుగుల మందు కలిపి ఆమె పట్టించడం జరిగింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అత్త పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం ఉదాంతం చూస్తే కనుక ఒక కట్టుకున్న భార్య తన భర్తని హత్య చేసిన ఉదాంతం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంత ఆశ్చర్యపరిచింది, మరి కొంత బాధకి గురి చేసింది. మొత్తాన్ని చూస్తే కనుక పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆమెని పూర్వాపరాలు ప్రాథమిక దర్యాప్తులో వచ్చిన వివరాల ప్రకారం ఆమెను ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అనురాధ.